సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో 2014 సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ వన్ నేనొక్కడినే. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని 14 డీల్స్ ఎంటర్టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది. మహేష్ ఈ మూవీలో ఇంటిగ్రేషన్ డిజార్డర్ తో బాధపడే వ్యక్తిగా నటించాడు. అంటే మెదడుకి అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉండదు. అటువంటి ఇబ్బంది పడే క్యారెక్టర్లో మహేష్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడు ఏం జరుగుతుంది అనే విధంగా కథనాలు సాగుతాయి. కాకపోతే పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. రీసెంట్ గానే 14 రీల్స్ అధినేతలో ఒకరైన అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారీ స్టార్డమ్ కలిగి ఉన్న మహేష్ ని అభిమానులు, ప్రేక్షకులు ఇంటిగ్రేషన్ డిజార్డర్ వ్యక్తిగా విజువల్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ కట్ చూడగానే ఎక్కడో తేడా కొడుతోందని అనుకున్నారు. ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. మహేష్ తో కాకుండా నాని లాంటి హీరోతో చేసుండాల్సిందే. సబ్జెక్ట్ ప్రకారం హీరోకి ఇమేజ్ ఉండకూడదు. నాని హీరోగా అప్పుడప్పుడే నోటెడ్ అవుతున్నాడు. అందుకే నానితో చేస్తుంటే సినిమా హిట్ అయ్యేది. ప్రొడ్యూసర్ గా కాకుండా సూపర్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్ గా ఈ విషయాన్ని చెప్తున్నానని తెలిపాడు. అప్పట్లో ఇంటర్నెట్ మూవీ డిబేట్స్ లో వన్ నేనొక్కడినే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక పాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాలం సైట్లో నిర్వహించిన సర్వేలో సైతం ప్రపంచంలోని 4వ స్థానంలో నిలిచి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. మహేష్ తో అనిల్ సుంకర దూకుడు, ఆగడు, సరిలేరు, నీకెవరు వంటి చిత్రాలు కూడా నిర్మించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ అనే మరో బ్యానర్ నిర్మాణంలో మహాసముద్రం, బోలాశంకర్, మజాకా వంటి పలు విభిన్నమైన చిత్రాలు కూడా నిర్మించారు.